ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లంలో ఉన్న శ్రీ పరశురామేశ్వర క్షేత్రం. ఇది మొట్టమొదటి శివాలయం అని భారతదేశంలో శాసనాలు లిఖించబడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి నగరంలో అలిపిరి దగ్గర ఉన్నటువంటి జీవలింగేశ్వర కోన. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ కొండ నుంచి ఎప్పుడు నీళ్లు జాలువారుతుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది తానాపల్లి. ఇది తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ తానాపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఈ తానాపల్లి నుంచి వ్యూస్ చూడండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది కొంచెం గుట్ట మీద ఉంటుంది. ఈ గుట్ట మీదకి వెహికల్స్ వెళ్తాయి. ఈ తానాపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి తిరుపతి వ్యూ చూడండి. తిరుపతి నగరం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి నగరంకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒకలమాతాదేవి మందిరము. ఇది తిరుపతి నగరంలో వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట ఆశ్రయం ఇచ్చినటువంటి అమ్మ. ఈ అమ్మతో పేరుతో ఇక్కడ గుడి వెలిసింది. ఇది కూడా గుట్ట మీద ఉంది. కాకపోతే నడవగలిగిన స్టెప్స్ మాత్రమే ఉంటాయి.